హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు మంచి బుల్లిష్ వ్యూ అయితే వచ్చింది. మీకు గుర్తే ఉండుంటుంది, వీకెండ్ ముందర మనం బీటీఎస్టీ సిఈ ఇచ్చాము. సో ఈరోజు కూడా ఈ బీటీఎస్టీ ఏముంది అండ్ రేపు మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది అండ్ వీఆర్ క్లోజ్ టు బడ్జెట్ ఆల్సో. సో మనకి యాక్చువల్గా లైక్ ఇప్పటివరకు వచ్చిన న్యూస్ అయితే ఎల్లుండ అంటే 31st మనకి మార్కెట్ అవర్స్ తర్వాత బడ్జెట్ ఏదైతే ఉందో ఆ యొక్క అవుట్పుట్ అనేది వస్తుందనేసి. సో మోస్ట్లీ అది ఎఫెక్ట్ చూపించేది February 1st. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ బీ. సో మనకి ఈరోజైతే దీంట్లో ఫిబొనాచీలో అయితే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనకు తెలుస్తున్నాయి. అలాగే లోయర్ టైం ఫ్రేమ్లో కూడా మన ఎంట్రీస్ ఎలాగా, నో ట్రేడ్ జోన్స్ ఎలాగా ఏంటి అనేది మొత్తం చూసేద్దాం. ఫస్ట్ ఒకసారి డైరెక్ట్గా నిఫ్టీ అయితే ఫిబొనాచీ రీట్రేస్మెంట్ ఏదైతే ఉందో అది వేసి చూద్దాము. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఎగ్జాక్ట్గా 618 లెవెల్ మీరు ఇక్కడ గమనిస్తే కనుక 0.618. సో 618 దగ్గర ఉంది. సో 618 వచ్చేసి 0.5 వచ్చేసి ఫిబొనాచీ ప్రకారం చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. సో ఒక్కసారి కనుక ఈ లెవెల్ కనుక రేపు కూడా ఈ 750 21,750 కనుక కూర్చుంటే స్ట్రైట్ అవే అంటిల్ బడ్జెట్ వరకు కూడా 21,900 అనేది వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదైతే మనకి ఫిబొనాచీ ద్వారా తెలుస్తుంది. సో ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్ కూడా వెళ్ళిపోదాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ గమనిస్తే మనకి ఒక ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది క్లియర్ కట్గా. ఓకే, సో డబ్ల్యూ ప్యాటర్న్ ఎగ్జాక్ట్గా నెక్ లైన్ ఏదైతే ఉందో అక్కడనే కొంచెం రెసిస్టెన్స్ ఫీల్ అవుతున్నట్టయితే మనకు కనిపిస్తుంది. మీరు గమనిస్తే లాస్ట్ టైం కూడా ఈ లెవెల్ నుంచి కూడా మంచిగా ఆల్మోస్ట్ 20-100 వరకు వెళ్ళిన ప్రైస్ యాక్షన్ అయితే మనం చూడొచ్చు. సేమ్ రిపీట్ అవుద్దని కాదు, బట్ మనం లెవెల్స్ దగ్గరికి వచ్చేసరికి మన ప్లాన్ ఎలా ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాలి. సో రేపు ఒకవేళ 21,800 వచ్చేసి బెస్ట్ లెవెల్ అండ్ ఇక్కడ పైన నెక్లైన్ పైన 15 minutes కూర్చున్నా మనం లాంగ్ వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఓన్లీ 60 పాయింట్సే. సో 60 పాయింట్స్ కూడా ఇన్ కేస్ ఒక 40-50 పాయింట్స్ కనుక గ్యాప్ అప్ అయ్యి జస్ట్ ఇలా స్పైక్ వదిలేసి కిందకు వచ్చేసిందంటే మనం ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు. అందుకని మోస్ట్లీ నేనైతే ప్లాన్ చేసేది ఏంటంటే 21,800 పైన కూర్చునేంత వరకు వెయిట్ చేసి తర్వాత మనం ట్రేడ్ అనేది తీసుకుంటే ఇక్కడ నుంచి మనకి స్టాప్ లాస్ వచ్చేసి 750, అంటే ఈరోజు ఏదైతే క్లోజింగ్ ఉందో అంటే ఒక 50 పాయింట్స్. సో 21,900 ఏదైతే ఉందో అది మనకి టార్గెట్ 1 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 2,200. సో అంటే మనకి 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 100 ఇది వచ్చేసి 1:2 ఆర్ 3 వరకు కూడా మనకి టార్గెట్ 1 టార్గెట్ 2గా ఉన్నాయి. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఈ లెవెల్ వరకు అంటే 21,750 21,700 వరకు కూడా మనం నో ట్రేడ్ జోన్. 700 దగ్గర మినిమం ఒక క్యాండిల్ 15 minutes కూర్చుంటే మనం 21,500 వరకు కూడా అంటే 200 పాయింట్స్ కూడా మనకి టార్గెట్ 1గా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 21,300 వచ్చేసి మనకి టార్గెట్ 2గా మనకి కనిపిస్తుంది. సో నిఫ్టీ అయితే ఇది ఈ డబ్ల్యూ ప్యాటర్న్ మీదే కంప్లీట్గా డిపెండ్ అయితే ఉంటుంది. సో ఇది ఒకవేళ యాక్చువల్ డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చేసి బుల్లిష్ ప్యాటర్న్. సో ఇది కనుక పైకి వెళ్తే మంచి ఏదైతే మనకి ఆల్ టైమ్ హై ఉందో 21,000 వరకు కూడా ఇక్కడ వరకు కూడా వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే ఈ లెవెల్స్ అయితే మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ అలాంటి ప్యాటర్నే వచ్చింది అండ్ ఒకసారి ఫిబ్ రీట్రేస్మెంట్ కూడా చూసేద్దాం. సో నిఫ్టీలా కాకుండా ఇదైతే ఒక రివర్సల్ అయితే తీసుకుంటా ఉంది 236 దగ్గర 0.236 దగ్గర. సో ఇక్కడ కూడా ఒకవేళ రేపు బ్యాంక్ నిఫ్టీ మాత్రమే మనకి సిగ్నల్ అయితే ఓఏ అయితే క్లియర్ కట్గా ఉంది. ఎందుకంటే నిఫ్టీలోకి వచ్చేసరికి ఈరోజు చాలా వరకు లైక్ ర్యాలీ అనేది మంచి ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 400 పాయింట్స్ అయితే నిఫ్టీలో మనకి ఈరోజు కనిపించింది. క్లోజింగ్ వచ్చేసి 385, ఇది వచ్చేసి 600 చేంజ్ అంటే క్లోజింగ్ వచ్చేసి 576 వరకు కనిపించింది. సో ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కన్నా నిఫ్టీ అయితే చాలా బులిష్ ఉందని చెప్పొచ్చు. దానికి మెయిన్ రీజన్ కూడా ఈరోజు మనం గమనిస్తే రిలయన్స్
రిలయన్స్ వచ్చేసి 7% వరకు పైకి వెళ్ళడం గమనించాము. మనం కొన్ని రోజుల క్రితం కూడా మనం చూసాము ఇది. సో ఆల్మోస్ట్ ఇది ఏదైతే ఉందో యూ షేప్లో మనకి రికవరీ అయితే అవుతా ఉందో ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. ఏదైతే మనం రీసెంట్గా మల్టీ బ్యాగర్ స్ట్రాటజీ అని ఇచ్చామో ఆ స్ట్రాటజీ బట్టి కూడా ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ 200 పాయింట్స్ అనేది వచ్చింది. సో వీ కెన్ క్యాల్కులేట్ ఇన్ ఎఫ్ఎన్ఓ ఆల్సో. సో మంచి స్ట్రాటజీ, అది ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి మంచిగా ఆరామ్సే. పెద్ద రాకెట్ సైన్స్ లాంటిది లేకుండా మనం అయితే మనీ బిల్డ్ చేసుకోవచ్చు దాంట్లో. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి 0.236లో ఉన్నాము. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 46,000. సో ఇక్కడ నుంచి ఒక 600 పాయింట్స్ వరకు మనకి నెక్స్ట్ టార్గెట్గా కనిపిస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ బడ్జెట్లో కనుక యూటర్న్ తీసుకుని ఇక్కడ వరకు పైకి వెళ్ళింది అనుకుంటే మనకి నెక్స్ట్ లెవెల్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 0.5 లెవెల్, అంటే ఇక్కడికి వచ్చేసరికి 46,500గా మనకి ఫైనల్ టార్గెట్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 2,000 పాయింట్స్ అయితే మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 47,000. సో 2,500 పాయింట్స్ ఇన్ కేస్ ఈ లెవెల్ కనుక సస్టైన్ అయ్యింది అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బడ్జెట్ వచ్చేసి ఇన్ టైమ్ బడ్జెట్, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చేసి డిజాల్వ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏదైతే బడ్జెట్ ఉంటుందో అది మార్చ్ 1 వరకే ఉంటుంది. నెక్స్ట్ వేరే ప్రభుత్వం వస్తుందా ఇది వస్తుందో మనకు తెలీదు. ఒకవేళ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మళ్ళీ బడ్జెట్ అనేది ప్రవేశపెడుతుంది అనమాట, పూర్తి బడ్జెట్. సో ఇది ఏదైతే ఉందో ఓన్లీ 31st మార్చ్ వరకు మాత్రమే, అంటే ఒక 2 months వరకు మాత్రమే ఈ ఇంటర్మ్ బడ్జెట్ అనేది వర్క్ అవుతుంది. సో దీంట్లో కూడా మనం అనుకున్నట్టు మంచి బెనిఫిట్స్ ఇస్తే కనుక డెఫినెట్గా ఈ 2 to 2.5 పాయింట్స్ వరకు వెళ్ళేదానికైతే మనకి ఛాన్స్ ఉంది అని చెప్పి మనకి పొలిటికల్గా చూసుకుంటే మనకి అది. సో ఒకసారి మనం ఇప్పుడు 1 hour టైం ఫ్రేమ్లో ఉన్నాము. 1 hour టైం ఫ్రేమ్లో ఏదైతే ఉందో ఇది అయితే బ్రేక్ అయితే చేయలేదు. సో మోస్ట్లీ ఇది బ్రేక్ అయ్యేంత వరకు కూడా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్గా పోవచ్చు. సో పైనుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే మనం డ్రా చేసుకోవచ్చు ఈ రోజు వరకు కూడా. ఓకే, సో నెక్స్ట్ రేపు మనం అనుకున్నట్టుగానే 45,800 వరకు అయితే నేను వెయిట్ చేస్తాను. ఈ మధ్యలో ట్రేడ్ తీసుకోవడం కంటే 45,800 దగ్గర తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం లైక్ ఒక బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ దీనికి కూడా రీజన్ చెప్తాను. 45,800 ఓఏ చూస్తే మీకే అర్థమైపోతుంది నేను ఎందుకు 45,800 వరకు కూడా నో పొజిషన్ అంటున్నాను. ఓకే, సో అండ్ నో ట్రేడ్ జోన్ వచ్చేసి కంప్లీట్గా ఇదే 45,400 నుంచి 800 వరకు కూడా నో ట్రేడ్ జోన్ మీన్స్ లైక్ పెద్ద ట్రెండ్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ లైక్ 20 పాయింట్స్ 30 పాయింట్స్ 10 పాయింట్స్ వరకు ఇఫ్ యు ఆర్ ఎ స్కాల్పర్ ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఒకవేళ డౌన్ సైడ్ రావాలి అనుకుంటే కనుక ఈ ఏరియాలో అంటే 45,200లో మనకి చాలాసార్లు సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఈ ఏరియాలో 15 minutes క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు మనం తీసుకోవచ్చు. అగైన్ మనకి ఇక్కడ చాలా తక్కువ మాత్రమే టార్గెట్ అనేది ఉంది. ఇది కూడా బ్రేక్ అయితే మనకి హ్యూజ్ అనేది చూడొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 45,200లో కనుక షార్ట్ ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 44,800 వచ్చేసి ఫస్ట్ టార్గెట్. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 44,400 వచ్చేసి సెకండ్ టార్గెట్గా మనకి ఇక్కడ అయితే కనిపిస్తుంది. బట్ రిజల్ట్స్ వచ్చేసి మిక్స్డ్గా వచ్చినాయి. కొన్ని పిఎస్యూలు లైక్ గెయిల్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది. బీపీసీఎల్ వచ్చేసి కొంచెం ఎస్టిమేట్స్ అవి మిస్ అయినాయి, 60% వరకు ప్రాఫిట్ అయితే డ్రాప్ అయింది. సో రిలయన్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మోస్ట్లీ అదే నడిపించాలి. బట్ ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ వస్తుంది, ఒకవేళ రిలయన్స్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అంటే కనుక ఈరోజు నిఫ్టీకి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ వరకు రిలయన్స్ స్పాన్సర్ చేసిందంట. సో రేపు అదే 100 పాయింట్స్ని తీసేయడం కూడా చాలా వరకు ఈజీ అవుతుంది. ఒకవేళ ఇన్ కేసు గ్యాప్ అప్ అయ్యి 800 దగ్గర కూడా సస్టైన్ అయ్యింది అనుకుంటే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 56,200. తర్వాత ఏదైతే క్లియర్ కట్ టార్గెట్ ఏదైతే ఉందో 46,000
600 వరకు కూడా మనకి టార్గెట్ 1, టార్గెట్ 2 అండ్ ఇది వచ్చేసి మనకి టార్గెట్ 3గా మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి అయితే కనిపిస్తున్నాయి. సో బయర్స్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలి రేపు, ఎందుకంటే మనకి బడ్జెట్ అనేది దగ్గరికి వస్తుంది కాబట్టి ప్రీమియమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి అండ్ అంతే ఫాస్ట్గా కరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సెల్లర్స్ అయితే మీ పొజిషన్ సైజ్ని 50%కి అయితే రెడ్యూస్ చేసుకోమని చెప్తాను. సో ఒక్కసారి ఫిన్ నిఫ్టీ కనుక చూసుకుంటే బ్రాడర్ పర్స్పెక్టివ్లో సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా అయితే రివర్సల్ తీసుకుంటుందో సేమ్ అలానే ఉంది. సో స్ట్రైట్ అవే 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. సో ఫిన్ నిఫ్టీలోకి వచ్చేసరికి 20,600 వరకు కూడా బై సైడ్ అయితే వదిలేసేయండి. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్ దగ్గరికి వస్తే కనుక ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది అనేది చూసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ ఏదైతే మనకి టార్గెట్స్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ టార్గెట్ ఈ లెవెల్ వరకు ఉంది, అంటే 790, అంటే ఒక 200 పాయింట్స్ వరకు. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకి ఇమీడియట్గా నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ వరకు ఉన్నాయి. సో ఇవి ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్స్కి అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ ఒకవేళ డౌన్ సైడ్ అనుకుంటే కనుక, సో డౌన్ సైడ్ అయితే కనుక 20,300 వరకు కూడా వెయిట్ చేయండి. ఇక్కడ మనకి ఒక 15 మినిట్స్ క్యాండిల్ కోసం వెయిట్ చేసి తర్వాత మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటే బెటరు. అండ్ స్ట్రైట్ అవే మనకి 20,000 వరకు ఉంది, అంటే మనకి ఇక్కడ 300 పాయింట్స్ వరకు మనకి టార్గెట్ అయితే లభిస్తుంది. సో తర్వాత నుంచి నెక్స్ట్ టార్గెట్ అనుకుంటే మనకి సైకలాజికల్ లెవెల్ ఏదైతే ఉందో 19,800 అండ్ 600 to 200 వరకు మనకి టార్గెట్ 1, టార్గెట్ 2గా అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇది ఫిన్ నిఫ్టీలో లైక్ మంచి ప్రైస్ యాక్షన్ అయితే ఉంది అండ్ లెవెల్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఒక్కసారి మనం ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ఓఏ ఒకసారి చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ జనవరి చూసుకుంటే కనుక 29 lakhs ఉంటే 25 lakhs వచ్చేసి ఉంది. సో ఓవరాల్గా 4 lakhs అయితే డిఫరెన్స్ ఉంది. దాంట్లో కూడా కాల్స్ ఎక్కువ ఉన్నాయి. సో అంటే ఎక్కువ వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు. బుల్లిషే బట్ నాట్ సూపర్ బుల్లిష్ అని చెప్పొచ్చు దాంట్లో. సో అందుకే మనం రేపు ఒకవేళ బుల్లిష్ వెళ్ళాలనుకుంటే కొంచెం వెయిట్ చేయడం అనేది చాలా బెటర్ థింగ్. అండ్ ఇక్కడ మనం ఓవరాల్గా ఓఏ చూసుకుంటే కనుక 33 lakh కాల్ సైడ్ ఉంటే 28 lakhs వచ్చేసి 29 lakh ఆల్మోస్ట్ వచ్చేసి, సో అంటే ఒక 4 lakh వరకు మాత్రం డిఫరెన్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి స్లైట్ బులిష్ టు బేరిష్ అని చెప్పొచ్చు, అంటే స్లైట్లీ బులిష్ టు న్యూట్రల్ అని అయితే మనకి చెప్పొచ్చు ఈ వ్యూని బట్టి. ఓకే, సో విత్ దిస్ డేటా, సో రేపు మార్నింగ్ వచ్చే డేటాని బట్టి అండ్ రిలయన్స్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇవాళ రిజల్ట్స్ వచ్చినాయి, రేపు మంచిగానే ఉంది. సో ఆల్ టైమ్ హై కూడా బ్రేక్ అయింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే సో దాన్ని బట్టి మనకి వ్యూ చేంజ్ అవ్వాలి. లేకపోతే కనుక మోస్ట్లీ బై ఆన్ డిప్స్ వరకు మనమైతే చెప్పొచ్చు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.